క్షణికావేశంలో చేసినటువంటి నేరాలకు ఏళ్ల తరబడి జైల్లో మగ్గినటువంటి నేపథ్యంలోనే సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలకి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టినటువంటి నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 213 మంది ఖైదీలు విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా నిర్మనూరుకు చెందినటువంటి నాగయ్య కూడా గతంలో ఒక నేరం కేసులో దాదాపు 15 ఏళ్ళు కూడా జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆయనకు కూడా క్షమాభిక్ష లభించడంతో ప్రస్తుతం విడుదలయ్యారు. ప్రస్తుతం మనతో పాటు నాగయ్య ఉన్నారు. సార్ మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుందండి? ఒక 15 ఏళ్ళు దాదాపు జైల్లో మగ్గిర్రు, ఇప్పుడు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారు, కుటుంబ సభ్యులతో ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? సార్ ఎట్లా అనిపిస్తుంది అంటే హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఇన్ని రోజులు వాళ్ళ ప్రేమకు స్వేచ్ఛకు దూరం అయిపోయినా కదా సార్. ఇన్ని రోజులు ఇప్పుడు కుటుంబ సభ్యులతో మంచిగా కలిసి బతకాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, అంటే అప్పుడు ఏం చేసిరండి 2009లో? ఎందుకు ఆ కేసు ఏంటి అంటే మా బాబు చనిపోయాడు సార్. మా బాబు చనిపోయిన కేసులో సాక్ష్యాలు చెప్పడం వల్ల నేను కేసు జైలు పోయినా సార్. 2009లో శిక్ష పడ్డది. 2009 నుంచి ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నా సార్. సంవత్సరానికి ఒకసారి సెలవు మీద వచ్చిపోయేది. అంటే పెరోల్ మీద సంవత్సరానికి ఒకసారి పెరోల్ ఎన్ని రోజులు లభించేది? ఒక నెల రోజులు లభించేది సార్. నెల రోజులు వచ్చి ఉండిపోయేది. అంటే మిగతా 11 నెలలు జైల్లోనే ఉండేది సార్. బంకులనే పనిచేసేది, జైల్లోనే ఉండేది. అంటే నల్గొండ జిల్లా జైలేనా, హైదరాబాద్ చెర్లపల్లి ఒక 4 years ఉన్నా సార్. అక్కడ చించలగూడ బంకులో ఒక 2 years చేసిన. ఇక్కడ నల్గొండలో ఇప్పుడు 9 ఏళ్ళు సార్ నల్గొండలో చేస్తున్నా సార్. అంటే మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా పరిచయం ఉందని చెప్పేసి ఒక ప్రచారం 2015లో పరిచయం సార్. సార్కు ఏమైందంటే సార్ వచ్చినప్పుడు నన్ను నియమించారు సార్ కాడ నెల 15 రోజులు నేనే సార్ అన్నీ అన్నం వండి పెట్టడం, సార్ బట్టలు ఉతకడం కానీ అన్నీ నేనే చూసుకున్నా సార్. సార్ రిలీజ్ అయ్యేటప్పుడు ఎప్పుడు నువ్వు రిలీజ్ అయినా కానీ నా ఇంటికి రా, నువ్వు నా ఇంటికనే చేసుకొని నేను చూసుకుంటా అని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది సార్. ఇంకంతే సార్. అంటే పర్సనల్ అతనికి పర్సనల్గా పెట్టుకుంటానంట సార్. పర్సనల్గా నా ఇంట్లో పెట్టుకుంటా, నువ్వు రా అని చెప్పేసి వాగ్దానం కూడా చేయడం జరిగింది సారు. ఆల్రెడీ అలా మనిషిని తోలిచ్చారు సార్, నెంబర్లు కూడా ఇచ్చారు సారు. నెక్స్ట్ వీక్లో రమ్మని చెప్పారు. ఈ వారం కాకుండా నెక్స్ట్ వారంలో రమ్మని చెప్పారు. అంటే కలిసే ప్రయత్నం కూడా చేశారు అప్పటికి? వాళ్ళే చేసారు సార్, నేనేం చెప్పలేదు. నేనేం ప్రయత్నం చేయలేదు. సారే ఇట్లా కలవాలని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి గారిని కలిస్తే ఏం కోరుతారు సార్? ఇన్నాళ్ళు నా కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఏదైనా ఉపాధి చూపెట్టమని కోరుకుంటారు సార్, అంతే. అంటే మీరు అంటే దాదాపు అక్కడ 4 ఏళ్ళు ఇక్కడ 9 ఏళ్ళు పెట్రోల్ బంక్లో పనిచేశారు కదా, ఏదైనా పెట్రోల్ బంక్ లాంటి పర్మిషన్ లాంటిది ఇప్పియమని చెప్పేసి ఇచ్చారు. మా గవర్నమెంట్ కూడా పెట్రోల్ బంకులో కూడా ఉపాధి ఇచ్చారు. నెలకు 16,000 జీతం ఇస్తామని చెప్పేసి నేను మా డీజీ గారి మేడం కూడా మాకు కార్డు ఇవ్వడం జరిగింది సార్. 5 రోజులనే రిలీజ్ అయినాం మేము. మనిషికి ఒక గ్యారంటీ కార్డు ఇచ్చింది. మనం ఎన్ని ఏళ్ళైనా చేసుకోవచ్చు బంకులో. జాబ్ కార్డు అంటే ఇక మనం శాతనైనా ఇప్పుడు 2 నెలలు 10 సంవత్సరాలైనా చేసుకోవచ్చు. అంటే అప్పుడు జైల్లో 15 రోజులు ఓన్లీ అంటే పర్సనల్ వంట మనిషిగా సార్. ఇప్పుడు పర్సనల్గా వంట ఉండేది, అన్నం వండి పెట్టేది, బట్టలు ఉతికేసారి ఇక మనం తిన్నాక క్లీన్ చేసుకునేది ఇక సార్ కానీ ఉండేది. ఇక సార్కి ఏదంటే అది వాటర్ అంటే వాటర్, ఏదంటే అది ఇచ్చేది. ఇక సార్తో ఉన్నాను నేను 15 రోజులు. తర్వాత సార్ వెళ్ళిపోయినాక నేను నల్గొండకు రావడం జరిగింది. అప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్గా అయింది. అప్పుడు నల్గొండకు వచ్చిన. ఇక సార్ ఎప్పుడు రిలీజ్ అయినా కానీ నువ్వు నా ఇంటికి రానాగా, నీకు ఎలా ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా, నీ ఫ్యామిలీతో శుద్ధాగా నేనే చూసుకుంటా అని చెప్పి సార్ చెప్పింది సార్. అంటే దాదాపు 15 రోజులు ఉన్నారంటే మిమ్మల్ని ఖచ్చితంగా పోతే సార్. సీఎం అయిన తెల్లారి కూడా December 9 అయితే December 26 జనవరికి జియో ఇష్యూ చేసింది సార్ ఎంబటే. అంటే ఆ 35 డేస్లోనే పెడితే అప్పుడు గవర్నర్ గారు సంతకం పెట్టలే. మొన్న వచ్చిన గవర్నర్ గారికి మళ్ళీ మా ఖైదీలు ఇప్పుడు ప్రజావేదికలో పోయి కలిసిరు. ఒక 2-3-7 మంది ఖైదీలు సెలవుల మీద పోయి సెలవుల మీద వెళ్ళి ప్రజావేదికలో కలిసిరు సార్ని కలిసి మళ్ళీ ఒక పిటిషన్ ద్వారా మళ్ళీ సార్ గుర్తు చేసిరు. అట్లా వల్ల సార్ పోయి గవర్నర్ కాడ కూర్చొని మన మీటింగ్ ద్వారా ఒక మీటింగ్లాగా మా డీజీ మేడం, సిపి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ జితేంద్ర సార్ కానీ వీళ్ళందరూ కమిటీ ఏర్పాటు చేసేసి మన నెక్స్ట్ వీక్లో రేవంత్ రెడ్డి గవర్నర్ మీటింగ్ అయిపోగానే రిలీజ్ ఆర్డర్ ఇష్యూ అయింది సార్. 15 ఏళ్ళు జైల్లో ఉన్నారు కదా, ఎట్లా ఉంది ఆ వాతావరణం? ఎట్లా ఉంది బయట వాతావరణం? ఏముంటుంది సార్, మనం ఒక తల్లి కడుపు నుంచి బయటపడ్డాడు, జన్మించినట్టే. 4 గోడల మధ్యలోనే జీవితం కదా సార్. అది ఏముంటుంది అదే సార్. అంటే ఇప్పుడు చూడొచ్చు, చిన్న నేరాలు అంటే రోడ్డు మీద కొట్టుకొని జైలు పోతున్నారు కొంతమంది, మిగిలిన నేరాలు చేస్తున్నారు తెలియక. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు జైలుకి? అలాంటి వాళ్ళు ఎలాంటి తప్పు చేయదు సార్. ఈ జనరేషన్ ప్రకారం, ఇప్పుడున్న ప్రకారం శిక్షలు మారినందుకు ఇప్పుడు చేస్తే ఎలాంటి ఇబ్బంది నష్టపోయేది మనమే సార్. అలాంటిదైనా ఎవరైనా క్షణికావేశం వల్ల చేస్తారు కానీ కావాలని ఎవరు చేయరు సార్. కోపం వల్ల తను నష్టపోతున్నారు కానీ ఇతరునికి ఏం కావట్లేదు. అట్లా మొత్తానికి మళ్ళా జైలుకి సంబంధించినటువంటి బంకుల్ని ఉపాధి పొందుతా అంటున్నారు. సార్ కాడికి పోయి వచ్చినాక ఉపాధి పొందుతా, సార్ పెట్టుకుంటే ఆనే చేస్తా సార్. ఓకే, ఇప్పుడు సబ్సిడీలో కూడా బంకులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదా, సీఎంని కలిసి అదేమన్నా అడుగుతారా? సీఎంని అడుగుతా సార్. వాళ్ళ ద్వారానైనా కలిసి మా డీజీ గారు అయినా కల్పిస్తున్నారు, లేదంటే డైరెక్ట్ నేనైనా ఇంటికి పోతాను, లేదంటే మన ప్రెస్ వాళ్ళు నల్గొండ వాళ్ళు కూడా తీసుకుపోయి కల్పిస్తూ ఉన్నారు. ఎస్. ఓకే, కుటుంబ సభ్యులతో మాట్లాడతాం. అమ్మ చెప్పండి, ఒక 15 ఏళ్ళు మీకు దూరమయ్యారు, అంటే 15 ఏళ్ళు చూడలేదు, నిత్యం అంతకుముందుకు మీ కళ్ళ ముందర ఉన్నటువంటి వ్యక్తి 15 ఏళ్ళు జైలు జీవితం గడిపినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు బయటకు వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది?
మంచిగానే అనిపిస్తుంది సార్. మంచిగానే ఉంటాం. కుటుంబం మొత్తం మంచిగా కలిసి ఉండాలని కోరుకుంటాం. ఏమంటాం సార్, ఒక్కళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఉండాలని కోరుకుంటామా? మంచిగానే ఉంది సార్. ఇంతంత మాత్రం ఉంటే సార్ నిమ్మలంగా. ఇన్ని రోజులు అనునిత్యం బయటికి రావాలని చెప్పేసి మీరు అంటే ప్రార్థించినటువంటి ప్రార్థనలు కూడా ఇప్పుడు నిజమై బయటకు వచ్చినారు కదా, ఏం చెప్తారు మీ భర్తకి? నా భర్తకి సంతోషంగా ఉండాలని చెప్తాం. ఏం చెప్తాను సార్, దేవుని కాడికి పోయి కూడా నా భర్త మంచిగా ఉండాలి, మేము తల్లి ముగ్గురం ఇప్పటికైనా సంతోషంగా ఉండాలని కోరుకొని వచ్చినాను సార్. ఇంకంత తప్ప ఏముంటుంది మాకు? చెప్పండి అమ్మా, 15 ఏళ్ళు మీ తండ్రికి దూరం అయ్యారు, ఎట్లా అనిపిస్తుంది? నేను చాలా కోల్పోయినా సార్ మా నాన్న పరంగా. అంటే చిన్నప్పటి నుండి ప్రేమనైతే నేను పొందలేదు, కానీ ఇప్పుడైతే సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. 15 ఏళ్ళు మీరు ప్రతినిత్యం అనుకున్నారు మా నాన్న బయటకు వస్తే చాలని, ఇప్పుడు బయటకు వచ్చి నాతో ఉంటే చాలు, నాతో షేర్ చేసుకుంటే చాలు, ప్రతి ఒక్కటి ఏదైనా సరే నాతో చెప్పుకుంటే చాలు అనుకున్నా. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్. ఉన్న కొన్ని రోజులైనా సంతోషంగా ఉండాలనుకుంటున్నాం అందరం. వచ్చినందుకు నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నా సార్. ఇప్పటికైనా ఏదైనా మా నాన్న ఉన్నాడు నేను చెప్పుకోవడానికనే ధైర్యం నాకు ఒకటి ఉంది. చూసుకోవచ్చు. మొత్తంగా చూస్తే నాగయ్య బయటకు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగయ్య కన్నా 10 రెట్లు ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు తండ్రి ప్రేమకు దూరమయ్యని చెప్పేసి కూతురు కళ్ళ వెంట నీళ్లు కారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నాగయ్య భార్య మాత్రం ఎప్పుడు వస్తారా భర్త అని చెప్పేసి ఎదురు చూసినటువంటి రోజులే మాకు ఇప్పుడు భర్త ఇంటికి వచ్చినటువంటి నేపథ్యంలోనే సంతోషం నిండింది కుటుంబంలో కూడా అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాస్తో పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ.